డాక్టర్ సౌజన్య గారు, ఎడినాయిడ్ సమస్య అయితే ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, టాన్సిలైటిస్ అయితే ఆ ప్రాబ్లమ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఈ రెండు ఎప్పుడు రిలేటెడ్ గానే ఉంటాయి అంటారా? అదే ఇంతకుముందు చెప్పాను కదండి, ఎడినాయిడ్ సిమ్టమ్స్ అండ్ టాన్సిల్ సిమ్టమ్స్ అని. అదే ఒక్కొక్కసారి అవి ఇండివిజువల్ గా కూడా ఎఫెక్ట్ అవుతాయి, లేదంటే ఒక్కొక్కసారి మన అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ తో కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఒక్కొక్కసారి సర్టన్ జనరల్ కండిషన్స్ లో కూడా ఇవి ఎఫెక్ట్ అవుతాయి. ఎప్పుడైతే నేను కొన్ని కాంప్లికేషన్స్ చెప్తానండి, ఈ ఎడినాయిడ్స్ ఎప్పుడైతే తరచుగా ఇన్ఫెక్ట్ అవుతాయో దాని సైజ్ అనేది బాగా పెరిగిపోతుంది. అప్పుడు పిల్లలకి బ్రీతింగ్ డిఫికల్టీస్ కానివ్వండి, తరచుగా సైనస్ ఇన్ఫెక్షన్స్, మరియు చెవిలో నొప్పి రావడము, చెవులు గల్లు పడినట్టు ఉండడము, చెవిలోంచి చీము గారడము, ఒక్కొక్కసారి పిల్లవాడు పడుకున్నప్పుడు సివియర్ గా గురుక అనేది కూడా పెడుతుంటాడు. ఇంకా ఒక్కొక్కసారి అయితే పడుకున్న పిల్లవాడు సడన్ గా లేసి కూర్చోవడం కూడా జరుగుతుంది. ఆ కండిషన్ ని మనం స్లీప్ ఆప్నియా అంటాము. అదేవిధంగా ఈ టాన్సిల్స్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు కూడా టాన్సిల్ చిన్న క్రిప్స్ అనేటివి ఉంటాయి, అందులో బ్యాక్టీరియా అనేది రీటైన్ అయిపోయి తరచుగా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మరియు ఒక్కొక్కసారి దాంట్లో స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎప్పుడైతే పిల్లల ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంటుందో ఈవెన్ ఆ ఇన్ఫెక్షన్ అనేది పక్కన టిష్యూస్ కి స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. ఆ కండిషన్ మనం పెరిటాన్సిలర్ యాప్సిస్ లేదా రిట్రోఫెరింజల్ ఆర్ పెరఫెరింజల్ యాప్సిస్ అంటాము. ఈ కండిషన్స్ లో ఇన్ఫెక్షన్ అనేది మనకి బ్రెయిన్ కి కానివ్వండి, ఈవెన్ చెస్ట్ కి కానివ్వండి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ ఒక్కొక్కసారి మనం బీటా హిమోలైటిక్ స్ట్రెప్టోకోకస్ అంటాము. ఈ ఆర్గానిజం తోని ఇన్ఫెక్ట్ అయినప్పుడు కొందరు పిల్లల్లో సర్టన్ ఇమ్యూనలాజికల్ రియాక్షన్స్ తోని మన కిడ్నీస్ కానివ్వండి, ఈవెన్ హార్ట్ కానివ్వండి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ కండిషన్ మనం అక్యూట్ రుమాటిక్ ఫీవర్ ఆర్ అక్యూట్ నెఫ్రైటిస్ అంటాము. అండ్ చాలా రేర్ కేసెస్ లో మనం ఒక్కొక్కసారి లింఫోమాస్ కానీ సర్టన్ క్యాన్సర్స్ కానీ ఈవెన్ చూడడం అనేది జరుగుతుంది. డాక్టర్ సౌజన్య, మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ ని చూస్తుంటే అంటే పేరెంట్స్ చాలా సార్లు ఏమనుకుంటూ ఉంటారంటే ఒక ఏజ్ వచ్చాక ఓవర్కమ్ అవుతారు కదా, ఇంకొక 1-2 years వెయిట్ చేసి చూద్దాం, లేకపోతే సమ్ అదర్ మెడిసిన్స్ తీసుకుందాం పిల్లలకి అని అనుకుంటారు. అది ఎంతవరకు కరెక్ట్? అంటే నేను ఎడినాయిడ్స్ అనేవండి ఎప్పుడైతే ఇంతకుముందు చెప్పినట్టు కాంప్లికేషన్స్ అంటే ఎడినాయిడ్స్ బాగా పెరిగిపోయినప్పుడు పిల్లలకి గురక రావడం కానివ్వండి, స్లీప్ యాప్నియా రానివ్వండి, అంటే సడన్ గా పడుకున్న పిల్లలు సడన్ గా లేచి కూర్చోవడం జరుగుతుందో అలాంటి కండిషన్ లో పిల్లలకి హార్ట్ మీద లంగ్స్ మీద స్ట్రెయిన్ అనేది పడుతుంది. సో దాంతో అవి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. మరియు తరచుగా పిల్లలకి చెవిలో ఇన్ఫెక్షన్స్ రావడము, చెవులు సరిగా వినిపించకపోవడము జరిగినప్పుడు ఏం చేస్తామంటే ఎడినాయిడ్స్ అనేది రిమూవ్ చేసి ఎట్ ద సేమ్ టైం మేము చెవిలోంచి నీరు తీసేసి అవసరమైతే చిన్న గ్రోమెట్స్ అని కూడా వేస్తామండి. కొందరు పిల్లల్లో ఊరికే తరచుగా సైనస్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నా కానివ్వండి, లేదంటే ఎడినాయిడ్ ఫేసెస్ అంటే కొందరు పిల్లలు ఎట్లా అంటే క్రానిక్ గా మౌత్ బ్రీదింగ్ చేయడం వల్ల వాళ్ళు ఎడినాయిడ్ ఫేసెస్ అనేది డెవలప్ చేసుకుంటారు. అంటే నోస్ చీక్ బోన్స్ అనేవి సరిగా డెవలప్ అవ్వక ఎప్పుడు నోరు తెరిచే ఉండడం వల్ల వాళ్ళ క్రౌడింగ్ ఆఫ్ అప్పర్ అండ్ లోవర్ టీత్ అనేది ఉంటుంది. మరియు వీళ్ళలో సరిగా ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ అంటాము, అది సరిగా సెక్రీట్ అవ్వక వీళ్ళలో గ్రోత్ స్పర్ట్ అనేది కరెక్ట్ గా ఉండదు. సో ఇట్లాంటి కండిషన్స్ లో మేము ఎడినాయిడ్ సర్జరీ చేయించుకోమని అడ్వైస్ చేస్తాము. అలాగే టాన్సిల్స్ లో కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎవరికైతే రికరెంట్ గా అంటే 3 to 4 episodes per year రావడం కానివ్వండి, అంటే క్రానిక్ గా అంటే పిల్లలు క్రానిక్ గా థ్రోట్ డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యి వాళ్ళు జనరల్ ఇల్ హెల్త్ అనేది ఉండి సరిగా వెయిట్ గెయిన్ అవ్వకపోవడము, హైట్ గెయిన్ అవ్వకపోవడము, మరియు తరచుగా కడుపు నొప్పి రావడము, ఇట్లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు కానివ్వండి, లేదంటే ఇంతకుముందు నేను చెప్పిన కాంప్లికేషన్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు కానివ్వండి. అండ్ వెరీ రేర్ కేసెస్ లో చెప్పినట్టు ఎసిమెట్రికల్ టాన్సిల్స్ అంటాము, అంటే ఒక టాన్సిల్ మరీ పెద్దగా ఉండి ఇంకొక టాన్సిల్ మరీ చిన్నగా ఉన్నప్పుడు అంటే ఏదైనా క్యాన్సర్ అని సస్పీషియస్ గా ఉన్నది అనుకున్నప్పుడు ఇట్లాంటి కండిషన్స్ లో మేము టాన్సిల్ సర్జరీ అనేది అడ్వైస్ చేస్తాం.